జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అమెరికాకు సంబంధించిన వార్త అనగానే ఫస్ట్ అసలు అందరం కూడా ఈ ట్రంప్కి సంబంధించి ఏమైనా కొత్త డిసిషన్ వచ్చిందా ఏంటా అని అనుకుంటాం. కానీ అమెరికాలో ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా పాటించాల్సిందే. ఎస్పెషల్లీ అమెరికా పౌరులు కానటువంటి వాళ్ళు, అంటే విదేశీయులు, అంటే మన వాళ్ళు ఎవరైతే పోతారో, ఇండియానే కాదు మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి ఏ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళైనా సరే అక్కడ వాళ్ళు ఏమైపోతారు అంటే విదేశీయులు. సో విదేశీయులు ఎవరైతే ఉన్నారో అమెరికా రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. అమెరికా రూల్స్ని పాటించకపోతే మీ వీసాలు రద్దవడమే కాకుండా డిటెన్షన్, అంటే ఇక మీదట మా దేశానికి రాకుండానే పూర్తిగా డిటెన్షన్ చేసేస్తాము అని అమెరికా ఎంబసీ మరోసారి తన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇది ఏ సందర్భంలో ఎందుకు అని మాట్లాడినప్పుడు యాక్చువల్లీ ఇల్లినాయిస్ స్టేట్లో భారతీయురాలు ఒక ఆమె స్టోర్కి, అంటే గ్రాసరీ స్టోర్, సూపర్ మార్కెట్ అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టోర్లో దాదాపుగా 7 గంటల పాటు గడిపి కంప్లీట్లీ ఆ స్టోర్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని క్షుణ్ణంగా తిరిగిన తర్వాత ఆమెకు అవసరం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా షాపింగ్ చేసుకుంది, మంచిగా ట్రాలీలో వేసుకున్నది. 7 గంటలు అంటే సుదీర్ఘమైనటువంటి షాపింగ్ అనుకోవచ్చు. ఇక ఆమె 7 గంటలు, ఇంతసేపు అసలు ఎవరైనా స్టోర్లో గడుపుతారా, ఇన్ని గంటలు ఏంది, అసలు ఎందుకు ఇట్లా షాపింగ్ చేస్తుంది అని ఆల్రెడీ ఆ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సీసీ కెమెరాస్ ఎంత కామన్ అయిపోయినాయి. సీసీ కెమెరాస్లో పూర్తి అబ్జర్వేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సూపర్ మార్కెట్స్ లాంటివి చిన్న వస్తువు అయినా పోయినట్టే కదా, లెక్క తప్పుతుంది. కాబట్టి పూర్తిగా ఆ స్టోర్కి సంబంధించిన వాళ్ళు ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి 7 గంటల నుంచి ఆమె తిరుగుతూనే ఉంది. దొంగతనం ఏం చేయలేదు, బట్ ఆమె ఏం చేసిందంటే ఆమె పూర్తిగా వస్తువులు ఆమె ఇంటికి ఏమైతే అవసరమో అవన్నిటినీ కూడా ట్రాలీలో వేసుకుంటూ వచ్చింది. 7 గంటలు అసలు ఏం ఇంత షాపింగ్ చేసింది, సరే వేసింది, ఎటువైపు పోతుందా, అసలు ఈమె షాపింగ్ చేసింది మరి డబ్బులు కడతదా లేదా అన్నటువంటి డౌట్ ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే కొంతమందిని చూడగానే ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అట్లనే ఈ స్టోర్లో ఉన్నటువంటి మేనేజర్కు కూడా అట్లనే డౌట్ క్రియేట్ అయింది. చూసిండు 4 గంటలైంది, 5 గంటలైంది, ఇంకా కూడా షాపింగ్ చేస్తుంది. ఇక లాభం లేదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నాకేదో డౌట్ ఉంది, ఈమె ఐదర్ దొంగతనం అన్నా చేసి ఉండాలా లేకపోతే ఇంకేదన్నా అయి ఉండాలా, బట్ మా స్టోర్లో 7 గంటల నుంచి ఒక ఆమె షాపింగ్ చేస్తూనే ఉంది, ఆమె బిల్ కౌంటర్కి వస్తలేదు, బిల్ కడతలేదు, అసలు ఏదో ఉంది, సస్పీషియస్గా అనిపిస్తుంది, మీరు రండి అన్నటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. స్టోర్ అనగానే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ అంటే ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ 2 డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాంటి టైంలోనే ఈమె ఎటైతే వెళ్తుందో అదంతా చూసుకున్నారు. అన్ని వైపుల నుంచి పోలీసులు వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తారు, అసలు ఈమె ఏం చేస్తుందో చూద్దాము అని. తీరా చూస్తే క్యాష్ కౌంటర్లు అన్నీ దాటిపోతుంది. ఇక ఆల్మోస్ట్ అన్నిటినీ 7 అవర్స్ షాపింగ్ చేసిన తర్వాత క్యాష్ కౌంటర్స్ అన్నీ దాటేసి బయటికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఎగ్జిట్, ఇక ఇంకా 2 అడుగులు వేస్తే ఇక బయటకు ఎగ్జిట్ వెళ్ళిపోతుంది. అక్కడ వెంటనే స్టోర్ మేనేజర్ వచ్చిండు, యాజ్ వెల్ యాజ్ పోలీసులు వచ్చిండ్రు. ఏంది నువ్వు అసలు బిల్ కట్టినవా, ఏది నీ బిల్ అని అడిగినప్పుడు ఎక్కడుంటుంది, అసలు ఆమె కట్టనే లేదు కదా. తీరా చూస్తే ఆమె షాపింగ్ చేసింది ఎంత అంటే $1300 ఆమె షాపింగ్ చేసింది. మన ఇండియన్ కరెన్సీలో, అంటే భారతీయురాలు కాబట్టి ఆమె మన ఇండియన్ కరెన్సీలో 1,11,000 సమ్ చేంజ్ బిల్ కట్టకుండానే ఆమె బయటికి పోదామని చూసింది. పోలీసులు పట్టుకున్న తర్వాత ఆమె దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది, బిల్ ఎందుకు కట్టలేదు, బిల్ ఏది అని అడిగినప్పుడు ఆమె దగ్గర లేనే లేదు కదా. ఏం చెప్తుంది, చెప్పడానికి ఏం లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నేను అసలు బిల్ కట్టకుండా ఎందుకు పోతా, అయినా ఇంత $1,11,000 సామాన్ని నేను ఎట్లా తీసుకుపోతా, కట్టకుండా నేను ఎట్లా పోతా అని పోలీసులు ఎంట్రీ ఇచ్చి బిల్ అడిగేసరికి ఆమె దబాయించడం స్టార్ట్ చేసింది, రిక్వెస్ట్ చేసింది, నన్ను ఇట్లా చేయకండి, చాలా ఎంబారెసింగ్గా ఉంది, అందరు నన్నే చూస్తున్నారు, నా ఇజ్జత్ పోతుంది అని ఆమె బతిమలాడుకుంటుంది పోలీసులని. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు రిపీటెడ్గా ఎందుకు ఇట్లా అంటున్నావు,
నీ దగ్గర బిల్ ఎక్కడుంది? నీ బిల్లే లేదు కదా! అడిగితేనేమో నువ్వు అసలు చూయించినవా? క్యాష్ కౌంటర్‌లు అన్నీ దాటేసి నువ్వు ఆల్మోస్ట్ ఎగ్జిట్‌కెళ్ళిపోయినావు. నువ్వు బిల్లే కట్టలేదు. మళ్ళనేమో నాకు ఎంబారసింగ్ ఉంది. నాకు అదుంది, ఇదుంది ఎట్లా అంటావు? అని క్వెషన్ చేస్తుంది పోలీస్. అప్పుడు మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నేనేం చేయాలి? నాకు కనీసం ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వండి, అది ఇవ్వండి అనంటే లీగల్లీ నీ మీద యాక్షన్ ఉంటది. లీగల్లీ కంపల్సరీ ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో లీగల్ యాక్షన్‌కి సంబంధించిన పేపర్స్ అవన్నీ గూడా చూడాల్సి ఉంటది. నీకు డెఫినెట్‌లీ శిక్షనైతే ఖరారైతది. బికాజ్ $1300 బిల్ కట్టకుండా నువ్వు షాప్ దాటాలనుకున్నావు. అది లాసే గదా! షాప్ కీపర్‌కి లాసే. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దొంగిలించినట్టు. నువ్వు దొంగవు. నువ్వు దొంగతనానికే వచ్చినవని క్లియర్ కట్‌గా చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చెప్తుంది అప్పుడు, నాకొక 20 ఇయర్స్ బేబీ ఉంది. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటది. నేను అక్కడికి వెళ్ళాలి. అందరూ పరేషాన్ అయితారు. నాకు కనీసం ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని బతిమిలాడుతుంది. ఫస్ట్ నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికి లేదు. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత సంగతి తర్వాత చూద్దాము. నీ మీదనైతే ఫస్ట్ ఈ లీగల్లీ అయితే యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పకనే చెప్పారు. యాక్చువల్లీ ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది కానీ ఆమె నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తుంది. తెలుగుకి సంబంధించిన ఆమెనైతే కాదు. నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తోంది. సో, నార్త్ ఇండియన్ ఒక స్టోర్‌కి వెళ్ళి ఒక రకంగా దొంగతనం చేసినట్టే లెక్క. ఇప్పుడు యూఎస్ ఎంబసీ క్లియర్ కట్‌గా చెప్తుంది. మీరు దోపిడీలు చేసినా, దొంగతనం చేసినా, లూటీ చేసినా, ఇంకేదన్నా చేసినా సరే మీ మీద కఠినంగా శిక్షలు ఉండబోతున్నాయి. యాజ్ ఎ విదేశీయులుగా మీరొచ్చిండ్రు కాబట్టి ఆ మర్యాద ఉంచుకోండి. అలాగే ఉండండి. మెలగండి. ఇక్కడున్నటువంటి రూల్స్ ఏందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మా దేశానికి రండి అని క్లియర్ కట్‌గా చెప్తున్నారు. ఒకవేళ వీటిని దేన్నైనా అతిక్రమిస్తే మాత్రం మీ మీద చర్యలుంటాయి. లీగల్లీ యాక్షన్ ఉంటది. యాజ్ వెల్ యాజ్ మీ వీసాను ఇమ్మీడియేట్‌గా రద్దు చేస్తాం. వెంటనే మీ దేశానికి తిరిగి పంపిస్తాం. మళ్ళా రావాలనుకున్నా కూడా మీకు ఎంట్రీ ఉండదు. ఇది క్లియర్ కట్‌గా యూఎస్ ఎంబసీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పష్టంగా వాళ్ళ ట్విట్టర్‌లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. మనకున్న బాధలు తక్కువున్నాయా? మనకున్న ఆంక్షలేమన్నా తక్కువ పోయినాయా అని ఇప్పుడు ఇంకా కొత్తయన్నీ తీసుకొచ్చి ఎందుకు అమెరికా లాంటి దేశంలో బతకడానికి వచ్చినాం, చదువుకోవడానికి వచ్చినాం, మంచిగుంటే అయిపోతుంది కదా! ఆల్రెడీ ట్రంప్ మన మీద నజర్ పెట్టిండు. ఇంకా కూడా ఇట్లాంటివి చేస్తే ఎట్లా? ఉన్నోళ్ళ మీద అందరి మీద ఒక రకంగా మచ్చనే కదా! ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలా? కష్టపడ్డానికి వచ్చినాం. ఒక మంచి లెవెల్‌కి పోవడానికో లేకపోతే ఒక మంచి పొజిషన్ వస్తదనే కదా ఇక్కడి నుంచి కష్టపడుతూ అమెరికా వెళ్తాం. అక్కడ పోయిన తర్వాత ఇట్లాంటి పనులు ఎందుకు చెయ్యాలా అని చాలామంది మన ఇండియన్ కమ్యూనిటీ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే ఎందుకు వేరే పరాయి దేశంలో ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా? ఎందుకు ఇజ్జత్ తీసుకోవాలి? నిజమే కదా! అరే ఒక ఇండియన్ అట దొంగతనం చేసి ఇండియనే అంటారు. ఇండియన్ పీపుల్ అట దొంగతనం చేసిరా మొత్తం ఇండియా వ్యాప్తంగా అంటారు. ఒక్క పర్సనే అక్కడ కనిపిస్తుంది. కానీ ఇండియా మొత్తం బ్లేమ్ అవుతుంది కదా! అది కనీసం ఆలోచించుకోవాలి కదా! దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఇదే చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే. ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇట్లాంటివి ఐ థింక్ అప్పుడో ఇప్పుడో అడపాదడపా మనం కూడా వింటూనే ఉంటాం కదా! మీ కామెంట్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద?